ఫిబ్రవరి 18వ తారీఖున అయితే గ్రాక్ 3 ఏఏ మోడల్ అయితే ఎలాన్ మస్క్ XAI కంపెనీ వాళ్ళు అయితే లాంచ్ చేశారు. ఈ ఏఏ మోడల్ ఓపెన్ ఏఐ సంబంధించి చాట్ జీపీటీకి అలానే డీప్ సీక్ ఏఏ మోడల్ని మించి ఉంటుందని చెప్పి అయితే కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు. మరి గ్రాక్ 3 ఏఏ మోడల్ ఎలా పనిచేస్తుంది, దీంట్లో ఉన్న ప్రత్యేకతలు ఏంటి, పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఏఐ తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మొదటిగా మన ఏఐ తెలుగు బిగినర్ కోర్స్ 9th బ్యాచ్ ఫిబ్రవరి 15వ తారీఖున అయితే స్టార్ట్ అయిందండి. ఇంకా చాలా మంది స్టూడెంట్స్ అయితే ఈ కోర్సులో జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి మీరు కూడా ఏఐ తెలుగు బిగినర్ కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. మీరు సరిగ్గా గమనిస్తే ఎలాన్ మస్క్ కూడా ఈ పర్టికులర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్నారండి. గ్రాక్ 3 లో వీళ్ళు హైలైట్ చేస్తుందంటే ఇక్కడ లాగ్ స్కేల్ అని చెప్పి టోటల్ ట్రైనింగ్ ఫ్లాప్స్ అని మెన్షన్ చేశారు. ఈ ఫ్లాప్స్ అంటే ఫ్లోటింగ్ పాయింట్ ఆపరేటర్స్ అన్నమాట. ఈ ఫ్లోటింగ్ పాయింట్ ఆపరేటర్స్ వల్ల ఉపయోగం ఏంటంటే, ఇప్పుడు మనకి మ్యాథమెటిక్స్ కానివ్వండి, లేకపోతే డిఫరెంట్ టాపిక్స్ సంబంధించిన అవుట్పుట్స్ వస్తాయి కదా చాట్ జీపీటీలో. మీరు ఏదైనా ఒక క్వశ్చన్ అడిగితే దానికి సమాధానం చెప్తుంది కదా, అది ఎంత ట్రైనింగ్ చేశారు అనేది ఈ ఫ్లాప్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎక్కువ ఫ్లాప్స్ యూజ్ చేస్తే గనక ఎక్కువ ట్రైన్ డేటా అనమాట, అంటే ఎక్కువ ఈక్వేషన్స్ ని వాళ్ళు టెస్ట్ చేసినట్టు. ఆ పర్టికులర్ ట్రైనింగ్ డేటాలో గ్రాక్ 2 ఇప్పుడు ఈ పొజిషన్ లో అయితే ఉందని చెప్తున్నారు. గ్రాక్ 1, గ్రాక్ 2 అని చెప్పి నెక్స్ట్ వచ్చే గ్రాక్ 3 మోడల్ దీనికి మించి ఉన్నట్టుగా వీళ్ళు అయితే మెన్షన్ చేస్తున్నారు. అదేంటో మనకి మరి కాసేపట్లో అయితే చూపిస్తాం. ఈ లాంచ్ ఈవెంట్ ఇంకొక విషయాన్ని కూడా హైలైట్ చేశారు. ప్రీవియస్ గా వీళ్ళ గ్రాక్ 2 వర్షన్ ని ట్రైనింగ్ చేయడం కోసం 1,00,000 జీపీఎస్ ని యూజ్ చేశారని చెప్తున్నారు. దానికి 122 రోజులు సమయం పట్టిందని చెప్తున్నారు. ఫుల్లీ ట్రైన్ సింక్రనస్లీ అని చెప్పారు. స్క్రాచ్ నుంచి డెవలప్ చేసేటానికి 122 రోజులు టైం పట్టింది. బట్ అదే ఫేజ్ 2 వచ్చేసరికి ఆ పర్టికులర్ జీపీఎస్ ని 2,00,000 జీపీఎస్ కి ఎక్స్టెన్షన్ చేసుకోవడం కోసం 92 రోజుల్లోనే ఈ పర్టికులర్ ప్రాసెస్ అంతా చేయగలిగామని చెప్పారు. ప్రెసెంట్ మోస్ట్ ట్రైన్డ్ ఏఏ మోడల్ అంటే జీపీఎస్ పరంగా చూసుకుంటే గనక గ్రాక్ 3 అనేది వీళ్ళు చెప్తున్నారు. ఇంకొకటి ఒక స్కోర్ అయితే ఉంటుంది అనమాట. చాట్ జీపీటీ కానీ లేకపోతే జెమినీ ఏఐ కానివ్వండి, లేకపోతే డిఫరెంట్ ఏఏ మోడల్ సంబంధించిన స్కోర్స్ లో మన చాట్ బోర్డ్ సంబంధించిన స్కోర్ లో 1400 స్కోర్ చేసిందని చెప్తున్నారు గ్రాక్ 3. ప్రీవియస్ గా ఎప్పుడు కూడా ఏ ఇతర చాట్ బోర్డ్స్ కూడా ఈ స్కోర్ ని రీచ్ అవ్వలేదు అంటున్నారు. అది దీంట్లో ఉన్న ప్రత్యేకత అని చెప్పి వీళ్ళ లాంచ్ ఈవెంట్ అయితే మెన్షన్ చేశారు. ఇక నెక్స్ట్ వీళ్ళు బెంచ్ మార్క్స్ కూడా డిస్ప్లే చేశారంటే, మీరు సరిగ్గా గమనిస్తే మ్యాథమెటిక్స్ సంబంధించిన బెంచ్ మార్క్స్, సైన్స్ సంబంధించిన బెంచ్ మార్క్స్, కోడింగ్ సంబంధించిన బెంచ్ మార్క్స్ చూపిస్తున్నారు. గ్రాక్ 3 అనేది ఇక్కడ చూసారు కదా, కంప్లీట్ బ్లూ కలర్ లో ఉంది కదా, 52 పాయింట్స్ వచ్చినట్టు చెప్తున్నారు స్కోరు. ఇది మ్యాథ్స్ సంబంధించిన స్కోర్ అనమాట. జెమినై 2 ప్రో కి, డీప్ సీక్ వర్షన్ కి, క్లౌడీ కి, GPT-4o కి వీళ్ళు కంపారిజన్ తీసుకుని మార్క్స్ అయితే చూపిస్తున్నారు. మ్యాథమెటిక్స్ లో ఎక్కువ స్కోర్ వీళ్ళకి వచ్చిందని చెప్తున్నారు. సైన్స్ లో కూడా ఎక్కువ స్కోర్ చేసిందని చెప్తున్నారు. దాంతో పాటుగా కోడింగ్ సంబంధించిన డొమైన్ లో కూడా ఈ గ్రాక్ 3 ఏఏ మోడలే ఎక్కువ మార్క్స్ అయితే వచ్చినాయని చెప్తున్నారు. సో ఈ డిఫరెంట్ డొమైన్స్ లో కూడా వీళ్ళు ట్రైనింగ్ కూడా బాగా చేసినట్టుగా వీళ్ళైతే ఈ స్కోర్ ద్వారా అయితే చూపిస్తున్నారు. నెక్స్ట్ వీళ్ళు గ్రాక్ 3 లో ఇంకో కొత్త ఫీచర్ అయితే యాడ్ చేశారంటున్నారు అనమాట. దాన్నే చూసుకున్నట్లయితే రీజనింగ్ అనే ఒక ట్యాబ్ అయితే తీసుకొచ్చారు. ప్రీవియస్ గా మనం సరిగ్గా గమనించినట్లయితే డీప్ సీక్ మోడల్ వాళ్ళు కానివ్వండి, అలానే చాట్ జీపీటీ కూడా ఈ రీజనింగ్ మోడల్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడైతే డీప్ సీక్ వాళ్ళు ఈ రీజనింగ్ చెప్పగానే నెక్స్ట్ చాట్ జీపీటీ తీసుకొచ్చింది. ఇప్పుడు గ్రాక్ 3 కూడా ఇలా రీజనింగ్ అనే ఒక కొత్త ట్యాబ్ అయితే తీసుకొచ్చారు అనమాట. అంటే మనుషులు ఎలాగైతే ఆలోచిస్తారు, ఈ చాట్ బోర్డ్ కూడా మనుషులు ఎలా రీజనింగ్ చేస్తూ ఎలా థింక్ చేస్తారు అనేది చూపిస్తారు అనమాట ఆన్సర్ ఇచ్చే ముందు. అదే వీళ్ళ ప్రత్యేకత అని చెప్తున్నారు. ఇంకొక విషయం, గ్రాక్ 3 అనేది ప్రెసెంట్ ప్రీవియస్ గా గ్రాక్ 2 మోడల్ తో పోల్చుకున్నట్లయితే 10 రెట్లు ఎక్కువ ట్రైనింగ్ చేసిన మోడల్ అని కూడా మెన్షన్ చేశారు. సో మీకు రీజనింగ్ అని చెప్పాను కదా, రీజనింగ్ కోసం వీళ్ళు వాడిన పదం ఏంటంటే థింక్ అనే ఒక పదాన్ని అయితే యూజ్ చేశారు. థింక్ అనే ఒక పదాన్ని యూజ్ చేసి మీకు ఇక మీద ఎవరైతే గ్రాక్ 3 ఏఏ మోడల్ వాడతారో అక్కడ థింక్ అనే ఒక ట్యాబ్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీరు కావాల్సిన క్వశ్చన్ అయితే అడగచ్చు అనమాట. అప్పుడు అది రీజనింగ్ చేస్తూ మనకి ఆన్సర్ అయితే ఇస్తుంది. ఒకసారి మనం వాళ్ళు ఏం క్వశ్చన్ అడిగారో కూడా చూద్దాం. ఒక యానిమేటెడ్ 3D ప్లాట్ కావాలని చెప్తున్నారు. ఫ్రమ్ ఎర్త్ ల్యాండింగ్ ఆన్ మార్స్ అండ్ దెన్ బ్యాక్ టు ఎర్త్ మార్స్ మీద ల్యాండ్ అయ్యి మళ్ళీ అది భూమి మీదకి రిటర్న్ వచ్చినప్పుడు దానికి సంబంధించిన 3D ప్లాట్ కావాలని చెప్పి కోడ్ అయితే జనరేట్ చేయమంటే ఇలాగ మనకి ఆన్సర్ ఇస్తుంది. ఎంతసేపు థింక్ చేస్తుంది, మనిషి కూడా ఆలోచిస్తాడు కదా ఒక క్వశ్చన్ అడిగినప్పుడు, దానికి సంబంధించిన ఎలా థింక్ చేస్తుంది అనేది కూడా డిస్ప్లే చేస్తూ మనకి ఆన్సర్ అయితే జనరేట్ చేస్తుంది. మనం ఎలాగైతే ఆలోచిస్తాం ఈ పర్టికులర్ ఏఐ మోడల్ కూడా ఆలోచించి మన సమాధానం చెప్తున్నట్టుగా చూపిస్తుంది. అదే వీళ్ళ రీజనింగ్ అనమాట. మరింత ఇన్ డెప్త్ గా మనకి యాక్యురసీ పెరిగే అవకాశం ఉంటుందని ఈ పర్టికులర్ రీజనింగ్ ట్యాబ్ ద్వారా హెల్ప్ అవుతుందని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ ఇంకొకటి కూడా వీళ్ళు తీసుకొచ్చారు, బిగ్ బ్రెయిన్ అని చెప్తున్నారు. సో బిగ్ బ్రెయిన్ ఏంటంటే ఇంకా మరింత కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ ఇవ్వడం కోసం ఈ బిగ్ బ్రెయిన్ అనే ఒక ట్యాబ్ ని తీసుకొచ్చని చెప్తున్నారు. సో దీని ఏంటంటే ఇంకా బ్రెయిన్ స్టార్మింగ్ సంబంధించిన క్వశ్చన్స్ ఏమైనా వచ్చినాయి అనుకోండి, అటువంటి క్వశ్చన్స్ ని బిగ్ బ్రెయిన్ సెలెక్ట్ చేసుకుని మీరైతే క్వశ్చన్ అడిగితే దానికి అవుట్పుట్ అయితే ఇస్తుంది అనమాట. మోడల్ సంబంధించిన డిఫరెంట్ డొమైన్ సంబంధించిన స్కోర్స్ అయితే డిస్ప్లే చేశారు. మ్యాథ్స్,
సైన్స్ కోడింగ్ గురించి. ఇంకొక విషయం ఏంటంటే 3D సంబంధించిన మ్యాప్ ఏదైతే వీళ్ళు జనరేట్ చేసారో కోడ్ సంబంధించి అది డిస్ప్లే కూడా చేసుకోవచ్చు అనమాట గ్రాక్ 3 వెర్షన్ లో. అది ఒక యూనిక్ పాయింట్ కింద వీళ్ళైతే హైలైట్ చేస్తున్నారు. మీరు చూడొచ్చు ఈ సన్, ఎర్త్, మార్స్ సంబంధించిన ప్రీవియస్ గా మీకు స్టార్టింగ్ చూపించినప్పుడు ఒక కోడ్ రాయమని చెప్పి వీళ్ళు ప్రాంప్ట్ అడిగారు రీజనింగ్ లో. అది జనరేట్ చేసిన తర్వాత దాన్ని విజువల్ గా కూడా ఆ డిస్ప్లే చేసే ఒక విజువలైజేషన్ టూల్ కూడా ఇక్కడ అయితే ఆఫర్ చేస్తున్నారు గ్రాక్ 3 లో. ఇది ఒక యూనిక్ ఫీచర్ అని అయితే వీళ్ళు హైలైట్ చేస్తున్నారు. ఇలాగనమాట. ఇంకొక విషయం ఏంటంటే గ్రాక్ 3 ఏఏ మోడల్లో మీరు చిన్న చిన్న గేమ్స్ కూడా రన్ చేయొచ్చు అనమాట. వీళ్ళు ఒక కోడ్ అయితే రాశారు. మన చిన్నప్పుడు టెట్రిస్ గేమ్ అయితే ఆడేవాళ్ళం చిన్న వీడియో గేమ్లో. ఆ టెట్రిస్ గేమ్ని వీళ్ళు ఈ ఏఏ మోడల్లోనే డైరెక్ట్గా మీరు ఆ కోడ్ని రాసుకుంటే గేమ్స్ లాంటివి కూడా ఆడుకోవచ్చు. అలానే వీళ్ళు అనౌన్స్ చేసిన ఇంకొక విషయం ఏంటంటే XAA ద్వారా ఏ మోడల్స్లో గేమ్స్ని కూడా డెవలప్ చేయొచ్చు, దాన్ని కూడా మేము ఇంట్రడ్యూస్ చేస్తామని చెప్పి ఎలాన్ మస్క్ గారు అయితే ఈ పర్టికులర్ ఏ ఈవెంట్లో అయితే మెన్షన్ చేశారు. సో చూసారు కదా, ఇప్పుడే ఈయన అనౌన్స్ చేశారనమాట. మీరు గేమ్స్ చూస్తున్నారు, ఇలా గేమ్స్ చూడడమే కాదు మీరు కావాలంటే మీరు గేమ్స్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. అది ఒక రకమైన ఇన్కమ్ సోర్స్ కింద కూడా వాళ్ళు ఆఫర్ చేస్తారంట. ఎవరైనా డెవలపర్స్ ఏ మోడల్స్తో ఏ గేమ్స్ కూడా డెవలప్ చేయొచ్చు అంట. అలానే ఇంకొకటి XAA ప్లాట్ఫామ్ నుంచి ఏజెంట్స్ని కూడా వీళ్ళు త్వరలోనే ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. అది కూడా వీళ్ళ ప్రజెంటేషన్లో అయితే మెన్షన్ చేశారు. ఇక చివరిగా ఓపెన్ ఏఐ కానివ్వండి డీప్ సీక్ మోడల్కి పోటీగా డీప్ సెర్చ్ అనే ఒక ఆప్షన్ కూడా తీసుకొచ్చారు. ఈ డీప్ సెర్చ్ని యూజ్ చేసి గూగుల్ ఏదైతే మనకి లైవ్ సెర్చ్ రిజల్ట్స్ అయితే మనం సెర్చ్ చేసుకుంటామో దాన్ని ఇంకా ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ డీప్ సెర్చ్ ఫీచర్ అయితే యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. గూగుల్ కన్నా బాగుంటుందని చెప్పి ఎలాన్ మస్క్ గారు అయితే చెప్తున్నారు. సో మా ఏ మోడల్ యూజ్ చేస్తే ఇంకా గూగుల్ కూడా యూజ్ చేయక్కర్లేదు. అంత ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఏమైనా ఆర్టికల్స్ ఇన్ఫర్మేషన్ జనరేట్ చేద్దాం అనుకుంటే మీకు హెల్ప్ అవుతుందని చెప్తున్నారు. ఇది ఓవరాల్ గా గ్రాక్ 3 సంబంధించిన అప్డేట్స్ అనమాట. ఇంకొకటి ఫైనల్ గా గ్రాక్ 3 సంబంధించిన మీరు ఫోన్ లో కానివ్వండి X ప్లాట్ఫామ్ లో కూడా వాడుకోవచ్చు. బట్ స్పెసిఫిక్ గా గ్రాక్ సూపర్ గ్రాక్ అనే ఒక మోడల్ అయితే తీసుకొచ్చారు. సో ఇనీషియల్ గా అయితే ఇది ప్రీమియం సబ్స్క్రైబర్స్ కి మాత్రమే గ్రాక్ మోడల్ అయితే యాక్సెస్ లోకి అయితే వచ్చింది. సో నేను గ్రాక్ లోకి వెళ్ళాను, నేను ఫ్రీ అకౌంట్ అనమాట నాది, అందుకని ఇక్కడ గ్రాక్ 2 అనేది చూపిస్తుంది. సో మీరు ఇక్కడ ఏమైనా సెర్చ్ చేసినా కూడా గ్రాక్ 2 ఆన్సర్స్ ఇస్తుంది అనమాట. సో మీరు గ్రాక్ 3 సంబంధించిన మోడల్ని టెస్ట్ చేయాలనుకుంటే కనుక మీరు ప్రీమియం సబ్స్క్రైబర్ అయి ఉండాలి. X సంబంధించిన సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీరు గ్రాక్ 3 ఏఏ మోడల్ అయితే ఈ రోజు నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఫ్రీ యూజర్స్ కి గ్రాక్ 2 మోడల్ సంబంధించిన యాక్సెస్ అయితే వస్తుంది. ఇది ఓవరాల్ గా గ్రాక్ 3 ఏఏ మోడల్లో ఎలాన్ మస్క్ కంపెనీ అయిన XAA వాళ్ళు తీసుకొచ్చిన అప్డేట్స్ అనేది పూర్తి సమాచారం అండి. మరి ఈ పర్టికులర్ మోడల్ ఇతర ఏ మోడల్స్ మించి వెళ్తుందా లేదా అంటే మనం గ్రాక్ 3 ఏఏ మోడల్ వన్స్ టెస్ట్ చేస్తే కనుక టెస్ట్ చేసి కంపారిజన్ చేసి కుదిరితే రాబోయే రోజుల్లో ఆ వీడియో అయితే చేస్తాం. ఇటువంటి లేటెస్ట్ చేయగానే కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.